ఈ మూడు రాశుల వారికి విశేష లాభాలు. కుంభ రాశిలోకి బద్ధ శత్రువులు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం అన్ని గ్రహాలు ఒక రాశి నుండి మరొక రాశికి నిర్ణీత వ్యవధిలో బదిలీ అవుతాయి. గ్రహాల రాశిచక్రంలో మార్పుల కారణంగా 2 లేదా అంతకంటే ఎక్కువ గ్రహాలు ఒకే రాశిలో ఉన్నప్పుడు సంయోగం ఏర్పడుతుంది. సూర్యుడు, శని మధ్య ఇదే విధమైన కలయిక ఏర్పడుతుంది. జ్యోతిషశాస్త్రంలో సూర్యుడు అన్ని గ్రహాలకు రాజుగా పరిగణించబడ్డాడు. గౌరవం, ఉన్నత స్థానం, నాయకత్వానికి బాధ్యత వహించే గ్రహం. మరోవైపు శని కర్మ ఫలాలను ఇచ్చేవాడు అని చెప్పబడింది. 2025లో సూర్యుడు కుంభరాశిలోకి ప్రవేశించాడు. ఇప్పటికే శని గ్రహం కూడా కుంభరాశిలో ఉంది. దీని కారణంగా శని, సూర్యుడు కుంభరాశిలో కలిసి ఉండబోతున్నారు. ఈ సంయోగం దాదాపు 30 సంవత్సరాల తర్వాత జరగబోతోంది. ఇది మొత్తం 12 రాశులను ప్రభావితం చేస్తుంది. కానీ కొందరు వ్యక్తులు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం సూర్యుడు శక్తి, ఆత్మ, తండ్రి, గౌరవంకు కర్తగా పరిగణించబడ్డాడు. అయితే శనిని న్యాయం, చర్య యొక్క కర్తగా పరిగణిస్తారు. మత విశ్వాసం ప్రకారం సూర్యుడు, శని గ్రహాల మధ్య తీవ్ర శత్రుత్వం ఉంటుంది. ఫిబ్రవరిలో సూర్యుడు శని సంయోగం. ఫిబ్రవరి 12, 2025 రాత్రి 10:03 సూర్యుడు మకర రాశి నుండి కుంభరాశిలోకి వెళ్లడం గమనార్హం. శని ఇప్పటికే కుంభరాశిలో ఉన్నాడు. మార్చి 29, 2025 వరకు ఈ రాశిలో ఉంటాడు. మేషం, సూర్యుడు శని కలయిక మేషరాశి వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఆర్థికంగా లాభపడే అవకాశాలు ఉంటాయి. డబ్బు మంచి ప్రదేశంలో పెట్టుబడి పెట్టబడుతుంది. ఇది అనేక రెట్లు రాబడిని ఇస్తుంది. ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పదోన్నతి, వ్యాపారంలో మంచి లాభం. వ్యాపారంలో గొప్పగా చేయగలుగుతారు. వృషభం, ఈ రాశి వారికి 2025వ సంవత్సరం మంచిదని రుజువు చేస్తుంది. శని, సూర్యుని కలయిక కారణంగా రాబోయే సంవత్సరం చాలా శుభప్రదంగా ఉంటుంది. లాభదాయకమైన అవకాశాలు, తక్కువ ప్రయత్నంతో ఎక్కువ విజయాలు ఉంటాయి. ఉద్యోగస్తులు కొత్త సంవత్సరంలో కొత్త ఉద్యోగాల కోసం కొన్ని మంచి ఆఫర్లను కూడా పొందవచ్చు. మకరం, ఈ రాశి వారికి వ్యాపారంలో మంచి లాభాలు, గొప్ప ఒప్పందాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగస్తులు కార్యాలయంలో వారి పనికి ప్రశంసలు పొందుతారు. మీరు ఏడాది పొడవునా మీ భాగస్వామి నుండి మంచి మద్దతు పొందుతారు. మిత్రులారా, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ధన్యవాదాలు.